నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి టీంలో కొంతమంది నేతలు అంటే ఒక నలుగురు నేతలు, కొడాలి నాని గారు, రోజా గారు, అంబటి రాంబాబు గారు, ఇంకా కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మధ్య అసలు కనిపించట్లేదు. ఇంతకుముందు వాళ్ళ హల్చల్ ఎలా ఉండేదో మనం చూసాం. కానీ ఈ మధ్య చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఒక్కరే జాతీయ మీడియాతో మాట్లాడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఒంటరిగా కనిపిస్తున్నారు, ఎక్కడ కూడా వీళ్ళెవరు కనిపించట్లేదు. ఏంటి మరి వీళ్ళ నలుగురు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఉన్నారా ఈ దేశంలోనే? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే రోజా గారు, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, ఇంకా కొంతమంది నేతలు వీళ్ళు ఉన్నారు కదా. ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్న వీళ్ళు ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు, ఒంటరిగానే ధర్నాలు చేసుకుంటున్నారు. మరి ఎటు పోయారు వీళ్ళందరూ? ఎందుకు అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు అసలు ప్రెస్ మీట్లు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకపోయినా వాళ్ళు పెట్టేసి వాళ్ళు చాలా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా కూడా ఆయన పక్కన కనిపించట్లేదు. మరి ఏమైందంటారు వీళ్ళకి? చిన్నప్పుడు ఓ పద్యం ఉండేదమ్మా, సుమతి శతకంలో. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అనేటువంటి. నీళ్లు బాగా చేరినప్పుడు కప్పలన్నీ వచ్చి చెరువులో చేరుతాయి. కానీ నీళ్లు ఆవిరైపోయినాయి అనుకోండి, ఈ కప్పలన్నీ ఎక్కడికి వెళ్తాయి? దేని దారి అది చూసుకుంటాయి. సో ఇది మనకి చిన్నప్పుడు వేమన శతకం, తర్వాత సుమతి శతకం, ఈ లోకం పోకడని ఆ రోజునే వాళ్ళు మనకి చెప్పారు చిన్న చిన్న పదాల్లో. అవి గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఇలాంటి సంఘటనలు నాయకులకు ఎదురుగా. అధికారంలో ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ మేమే అని విర్రవీగినటువంటి మీరు చెప్పినటువంటి ఆ 4-5 పేర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళల్లో ఇవాళ రెగ్యులర్గా మనకి జగన్మోహన్ రెడ్డి గారితో కనపడుతున్నది ఒక్క అంబటి రాంబాబు గారు మాత్రమే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ నిన్న ఢిల్లీ ధర్నాలో కనిపించారు. ఆ రోజున మాయమైపోయిన మనిషి. సకల శాఖ మంత్రిలాగా చక్రం తిప్పి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మౌత్ పీస్ లాగా అన్నీ నేనే అని పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అపజయం రాగానే మొత్తం కలిపి ఆ బ్లేమ్ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వేశారు, వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి మీద. ఆ దెబ్బతోటి ఆయన కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయాడు. అలాగే అసలు మా అంతటి వీరాది వీరులు లేరు, చంద్రబాబు నాయుడు ఎంత, లోకేష్ ఎంత అని నోరు బారేసుకున్నటువంటి నేతలంతా కూడా ఇవాళ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటానికి, వాళ్ళ యొక్క పరువు కాపాడుకోవటానికి ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. అసలు కొడాలి నాని అనేటువంటి వ్యక్తి గుడివాడే నాది, అసలు మొత్తం ఈ జిల్లాకి మొత్తానికి నేనే గొప్పవాడిని అనుకున్నవాడు స్వయంగా అతని ఇంటి మీదకి వచ్చి కోడిగుడ్లును రాళ్ళు వేస్తూ ఉంటే మనిషి ఎక్కడున్నాడో కూడా తెలియలేదు. నెలలో ఎంత మార్పో చూడండి. చంద్రబాబు నాయుడు ఎంత, అదెంత, ఇదెంత అని నోటికి వచ్చినట్టు పేలినటువంటి మనిషి ఇవాళ పరిస్థితి ఏంటి? ఆ వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి కౌంటింగ్ రోజు తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎవరికి ప్రజలకు కనిపించలేదు. మీరు అన్నటువంటి రోజా గారు వెళ్ళి చక్కగా తమిళనాడులో తీర్థయాత్రలు చేసుకుంటున్నారు ఆవిడ. వేరే అక్కడ ఏదన్నా డిఎంకేలోకి వెళ్ళాలా, అన్నా డిఎంకేలోకి వెళ్ళాలా అనేటువంటిది, ఎందుకంటే అత్తగారి ఇల్లు తమిళనాడు కాబట్టి ఆవిడ సౌకర్యం ఆవిడ చూసుకుంటున్నారు. అయితే ఏమాత్రం యాక్టివ్ రోల్ ప్లే చేసి బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడితే ఎవరిని ఏ కేసులో ఇరికిస్తారు, ఏ కేసులో ఇరుక్కుంటాం అనేటువంటి భయంతో సతమతం అయిపోతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా కదా. కొన్ని వేల మంది నాయకులు ఉన్నారు, కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ ఎలక్షన్ అయిపోయి తెలుగుదేశం వచ్చిన తర్వాత వీళ్ళు మాత్రమే, ఈ 10 మంది మాత్రమే ఎందుకు భయపడుతున్నారు? మిగతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఏ రకమైన భయం లేకుండా నిర్భయంగా వాళ్ళ ఇళ్లలోనో వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనో ఉంటున్నారుగా, వాళ్ళ ఇళ్లలో వాళ్ళే ఉన్నారుగా. వీళ్ళు మాత్రమే ఎందుకు పారిపోయారు అంటే వీళ్ళు చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, మాట్లాడినప్పుడు అర్థం లేకుండా మాట్లాడినటువంటి మాటలు, హద్దు మీరి మాట్లాడినటువంటి మాటల మూలన వీళ్ళు టార్గెట్ చేయబడుతున్నారు. ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర కేసు అనేటువంటిది రోజా గారి మెడకు చుట్టుకోబోతోంది. అలాగే పౌర సంబంధాలకు సంబంధించి, పౌర సరఫరాలకు సంబంధించినటువంటి శాఖ మనాడు కొడాలి నాని చేసినటువంటిది ద్వారంపూడి చంద్రశేఖర్ రూపంలో వీళ్ళందరికీ చుట్టుకోబోతోంది.
అలాగా ఓవర్ యాక్షన్ చేసినటువంటి అందరినీ కేసులు అనేటువంటివి వెంటాడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితిలో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటం కోసం ముందు వాళ్ళు క్షేమంగా ఉంటే కదా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మానాన్ని ఆయన వదిలేసి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. తర్వాత మీరు మాట్లాడినటువంటి ఈ పేర్లు చెప్పిన నేతల్లో చాలామంది వెళ్ళి కొంతమంది బీజేపీ తలుపులు దాడుతున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాయబారాన్ని నడిపిస్తున్నారు, కొంతమంది చంద్రబాబు నాయుడు గారితో టచ్లోకి వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎవరికి ఎంట్రీ ఉన్నా లేకపోయినా వీళ్ళని మాత్రం తీసుకోకూడదు అనేటువంటి ఒక గట్టి అభిప్రాయంతో ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తి కూడా, బొత్స సత్యనారాయణ గారి లాంటి వ్యక్తి కూడా, ఇప్పుడు మీరు గమనించండి, రెండే ఉదాహరణలు తీసుకుందాం. కొడాలి నాని, బొత్స సత్యనారాయణ ఇద్దరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇద్దరు మంత్రులుగా చేశారు. మరి కొడాలి నాని మీదే ఎందుకు దాడి జరిగింది, బొత్స సత్యనారాయణ గారి ఇంటి మీద ఎందుకు దాడి జరగలేదు? ఆయన కూడా విమర్శించారు కదా చంద్రబాబు నాయుడు గారిని. సో ఆయన పాలసీ మీద విమర్శించారు, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన భార్యని కానీ మిగతా వాళ్ళని కానీ విమర్శించలేదు. కాబట్టి ఎవరు కూడా ఆయన మీద వెళ్ళాల. హద్దులు దాటి లోకేష్ గారి పుట్టుక గురించి, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారు. కాబట్టి వీళ్ళు ఇవాళ కనీసం అంటే వాళ్ళ ఊళ్ళో అడుగు పెట్టేటువంటి పరిస్థితులు లేకుండా ఊళ్ళో వదిలిపెట్టిపోయి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయం చేయాలి అంటే కొత్త నాయకుల మీద డిపెండ్ అవ్వాల్సిందే. కానీ ఈ పాత నాయకులు ఎవరు ఈయన దగ్గరికి వస్తారని కానీ, ఇప్పుడు మనకు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చేసి ఉంటారంటారు? అంటే ఆయన చెప్పిన రీజన్స్ మాత్రం ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి, రాజకీయ హత్యలు చాలా జరుగుతున్నాయి, 36 హత్యలు జరిగాయి, రాజకీయ హత్యలు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఆ రషీద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అట్లనే రాజకీయ హత్యగానే చేసి దానివల్లనే నేను అక్కడ వెళ్ళి ధర్నా చేస్తాను లెవెల్లో ఏదో రాష్ట్రపతి పాలన పెట్టాలి, స్టేట్ లోనేమో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాట్లాడారు. కానీ ఢిల్లీలో ఎక్కడా మాట అనలేదు, ఎందుకంటే నవ్వుతారని తెలుసు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఇన్ని రాజకీయ పార్టీలు మన వెనకాల ఉన్నారు. మొన్న ఎవరెవరు వచ్చారు అక్కడికి? అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు వచ్చారు, శివసేన వాళ్ళు వచ్చారు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. ఇలాగా ఒక 7-8 పార్టీలు వాళ్ళు వచ్చారు కదా, కేరళకు సంబంధించిన పార్టీ వాళ్ళు వచ్చారు. చూసారా జాతీయ స్థాయిలో మనకి ఇంత బలం ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్కి, నాయకులకి ఒక రకమైనటువంటి భరోసా కల్పించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం అది. అంటే ఇప్పుడు ఎవరైతే అటు ఇటు వెళ్తామని అనుకునే వాళ్ళకి మనకి మంచి రోజులు వస్తాయి, మీరు కంగారు పడద్దు, ఇదిగో ఇంతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు. ఇంకొక ఆయన అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు కదా అన్నాడు. ఆ ఊహ మనం తలుచుకుంటేనే వెన్నులో నుంచి వణుకొస్తుంది మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే ముఖ్యమంత్రి అయితేనే ఎంత విధ్వంసం చేశాడో చూసాం. పొరపాటున ఆయన నోటి మాటకి పైన తదాసు దేవతలుండి ఈయన కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే భారతదేశాన్ని పక్కన ఉన్న పాకిస్తాన్కు, అవతల బంగ్లాదేశ్కు అమ్మేస్తాడు రూపాయికి 10 రూపాయికి. కాబట్టి ఏంటంటే ఏదో ప్రయత్నం చేసి వీళ్ళని నిలబెట్టుకోవాలనేటువంటి దీంట్లో ఉన్నారు. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి తాపత్రయంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నాలు ఏవి కూడా, ఇంకా చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి కాబట్టి, చట్ట ప్రకారంగా వెళ్దామనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా వీళ్ళు బయట తిరుగుతున్నారు. లేకపోతే ఈ పార్టీకి వీళ్ళ మీద దాడులో లేకపోతే తప్పుడు కేసులు వేసి ఈ పార్టీకి లోపల వేసేవాళ్ళు. ఒక రకంగా అది వాళ్ళ అదృష్టం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాతనే తన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. నిన్నటి వరకు నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఇవాళ ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి దాంట్లో నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి గారు పాఠాలు నేర్చుకోవాలని మనం కోరుకుందాం.